నాకేం అర్థం కాలేదు మేడం గారు. అరే నీకు అర్థం ఎలా అవుతుందిలే. అసలైన బంగారం జరి ఉన్న లెహంగా కొట్టేశావు కదా నువ్వు. ఆ రోజు నీ దేవి అమ్మగారు ఇదే లెహంగాని చౌదరి కుటుంబానికి కాబోయే కోడలి కోసం సెలెక్ట్ చేశారు. నాకొక విషయం అర్థం కావడం లేదు వసు. ఇంత ఖరీదైన లెహంగా తీసుకోవడానికి మీ డ్రైవర్ నాన్న దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అరే ఏ బ్యాంకుకైనా కన్నం వేశాడా ఏంటి? 45,000 రూపాయల లెహంగాను కొనేశాడు నీకోసం. మేడం, ఈ లెహంగా 45,000ది కాదు. ఇది 80% రాయితీతో కేవలం 9,000కే వచ్చింది. ఏంటి 80% డిస్కౌంటా? అవునా? షాప్ వాడిది చాలా పెద్ద మనసు కదా. నేను నీకు పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా? నువ్వు ఏ చెత్త వాగేసినా తల ఒప్పుకుంటూ నమ్మేయడానికి. పద, చంద్రికక్క ఒక్కటి పీకితే మొత్తం నిజమంతా బయటకు వచ్చేస్తుంది. ఒకసారి అయితే నన్ను మేడం, చూడు. మీరేం చేస్తున్నారు? ఇంత ఖరీదైన లెహంగా ఎలా ఉంటుందో చూడాలిగా. మేడం. పద 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 పద, చంద్రికక్క కూడా చూపించేద్దాం. ఆవిడ కోడలి కోసం తీసిన లెహంగాని దొంగతనం చేసి ఆవిడ పని మనిషి వేసుకుని తిరుగుతుందని. దొరికేసింది చంద్రికక్క, దొరికేసింది. దొంగిలించిన వస్తువు దొరికేసింది. చంద్రికక్క, మీకు ఈ లెహంగా గుర్తుండే ఉంటుంది కదా. ఇది అదే లెహంగా మీరు మీ ముద్దుల కోడలు కల్పన కోసం సెలెక్ట్ చేశారు కదా. మీకంటే ముందు ఈ పని మనిషి దీన్ని కొట్టేసింది. దీనికి తోడు నాకే అబద్ధం చెప్తుంది. 80% రాయితీ మీద తీసుకుంది అని. మీరే చెప్పండి. అక్కయ్య, నేను మీకు ముందే చెప్పానా ఈ పనోళ్ళని నెత్తిన ఎక్కించుకోవడం మంచి విషయం కాదు అని. ఇప్పుడు మీరే చూడండి. ఈ తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి మన సొమ్ము దోచేసుకుంటున్నారు. అరే, మన ఇంట్లో దొంగతనం చేసే దీని నాన్న ఈ లెహంగాకి మేడం, మీరు మా యజమాని అయ్యుండొచ్చు, కానీ మీరు ఎవరి మీద అయితే ఈ అబద్ధపు ఆరోపణ చేస్తున్నారో ఆయన మా నాన్నగారు. ఆయనకి విరుద్ధంగా నేనొక్క తప్పుడు మాట కూడా వినలేను. చూసారా అక్కయ్య, చేసిందేమో దొంగతనం, మళ్ళీ నాకే నీతులా. ఒరే, నిన్నసలు ఏమనాలి? పెద్దమ్మగారు, ఈ లంగా ఓణి నాకు మా నాన్నగారు కాదు, దేవ్ సార్ కొనిపెట్టారు. అది దేవ్ సారే నన్ను మా నాన్నని పెద్ద షాప్కి తీసుకువెళ్లారు. ఆయన నాన్నతో చెప్పారు, వసు పెళ్లిలో ఒక జత బట్టలు చౌదరి కుటుంబం తరపున కానుకగా ఇస్తారు అన్నారు. ఏది నచ్చితే అది తీసుకోమన్నారు. అది ఈ లంగా ఓణిని. ఈ లంగా ఓణిని మీ అందరి తరపున దేవ్ సారే నాకు కానుకగా ఇచ్చారు. ఓ, నాకిప్పుడు అర్థమైంది. దేవ్ తనకి లెహంగా ఇప్పించడానికి షాప్కి తీసుకొచ్చుంటాడు. అప్పుడే తిను మిమ్మల్ని మీ కోడలి కోసం ఈ లెహంగా సెలెక్ట్ చేయడం చూస్తుంటుంది. అంతే, ఇంకేంటి? తండ్రి కూతుళ్ళిద్దరూ అమాయకుడైన మన దేవ్ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఈ లెహంగాని చటుక్కున పట్టేసుకొని ఉంటారు. లేదు మేడం గారు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. అయితే నువ్వు నాకు అర్థమయ్యేలా చెప్పు. ఒప్పుకుంటాను, దేవ్ బహుమతి అని చెప్పే ఉంటాడు. కానీ అయినా సరే 45,000 లెహంగానా చంద్రికాక? 45,000 లెహంగా కొట్టేశారుగా ఈ పనోళ్ళు. ఈ తండ్రి కూతుళ్ళిద్దరూ అమాయకుడైన మన దేవిని దోచేసుకుంటారు. చాలా ఆపుసారిక. దేవా లెహంగా కొని పెట్టాడు అంటే కొని పెట్టినట్టే. కానీ దీని గురించి ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు. కానీ చంద్రికాక, నేను నాకు కాబోయే కోడలు కోసం దీనికంటే అందమైంది,
దీనికంటే ఖరీదైన లెహెంగా కొని పెడతాను. ఇక చర్చ వద్దు. వసు, సారిక మేడం మాటల్ని మనసుకు తీసుకోకు. విలువ కంటే కూడా మనిషి ఉద్దేశమే ముఖ్యం వసు. పైగా నాకు బాగా తెలుసు, దేవ్బాబు చాలా మంచి మనసుతో నీకు ఈ లంగవని ఇప్పించారు. కానీ అత్త, దేవ్ సార్ నాతో అబద్ధం చెప్పారు. ఈ లంగా ఓడి 9,000 అన్నారు. అది తప్పు కదా అత్త? వసు, ఈరోజు మీ అమ్మ ఉండి ఉంటేనా మీ అక్క చిన్న చితక అవసరాలన్నీ కూడా తెలుసుకుని తను పెట్టి సర్ది ఉండేది. కానీ సావిత్రి లిస్టు ప్రకారం అయితే అన్నీ తెచ్చేసాం కదా. ఆ నాన్న, నువ్వు వచ్చేసావా? చూడు, నీకోసం కొత్త చీరలు తీసుకొచ్చాను. ఒకసారి వీటిని చూడొచ్చు కదా. బాగున్నాయి కదా? చాలా బాగున్నాయి నాన్న. ఏమైంది బంగారం? అర్థమైంది. నీ అప్పగింతల గురించి ఆలోచిస్తూ నీకు భయం మొదలై ఉంటుంది కదా. వసు, ఇది మన సమాజం యొక్క నియమం. నువ్వు ఇక్కడికి రా. ఇక్కడికి రా. కూర్చో కూర్చో కూర్చో. చూడు, అన్నీ ఇంత తొందరగా జరిగిపోయాయంటే నీ మనసులో ఏముందో అడిగే అవకాశమే దొరకలేదు నాకు. నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా వసు? నాన్న, మీది నాది సంతోషం వేరువేరా చెప్పండి. ఎలా అనిపిస్తుందంటే నువ్వు నాకు నిన్నే నా దగ్గరకు ఊరు నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడేమో వెళ్ళిపోతున్నావు కూడా. వసు, మీ అమ్మ చనిపోయిన తర్వాత నేను సరిగ్గా నీకు సమయం కేటాయించలేకపోయాను. నన్ను క్షమించు తల్లి. నాన్న, మీరు మళ్ళీ ఇలా మాట్లాడారనుకోండి, నేను నిజంగానే అలుగుతాను. నాన్న, ఈ పెళ్లి నేను మీ సంతోషం కోసమే చేసుకుంటున్నాను. మరి నేను వెళ్ళిపోయిన తర్వాత మీరే బాధపడతారంటే మరి మీరు అబ్బాయి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, వసు పెళ్లి చేసుకోను అంది అని. అయ్యో, వద్దు వద్దు వసు. అరే, నేను చాలా సంతోషంగా ఉన్నాను.